ఉదయకాలపు ప్రార్థన. ఈ నూతన దినమును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించు అనుదినము ఆశీర్వాదకరంగా ఉండినట్లు ప్రార్థన చేయదము. మీ ప్రార్థన అవసరాల కోసం నన్ను సంప్రదించండి. ప్రార్థన. అనంతుడ, ఆది సంభూతుడ, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడైన మా దేవ, మా జీవితంలో మరో నూతనమైన రోజును మాకు ఇచ్చినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మిమ్మల్ని ప్రేమించి, స్తుతించి, కీర్తించి, ఆరాధించుటకు మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశమును బట్టి మీకు వందనాలు చెల్లించుతున్నాము తండ్రి. మేము అనుదినము చేయుచున్న ప్రార్థనలను మీరు వినుచున్నారని విశ్వసించున్నాము తండ్రి. ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్క సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. చేసే ప్రయాణాల్లో, పనులలో మీరు తోడుగా ఉండండి. వారి ఆర్థిక ఇబ్బందులను మీరు తీర్చండి ప్రభువా. స్కూల్, కాలేజీ విద్యార్థులు పరీక్షలు జరుగుతున్నాయి నాయన. మంచిగా ఉత్తీర్ణులై వారు భవిష్యత్తుకు మంచి బాట వేయాలని కోరుచున్నాం తండ్రి. ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎంతోమంది బిడ్డలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మారు మనసు రక్షణ పొందక చెడు మార్గాల్లో ప్రయాణం చేస్తున్నారు తండ్రి. వారందరికీ కూడా మారు మనసు రక్షణ కల్పించండి ప్రభువా. ఎన్నో గ్రామాలకు, మారుమూల ఉన్నటువంటి గ్రామాలకు ఇంకా నీ సువార్త అందట్లేదు నాయనా. వారందరికి కూడా నీ సువార్త అందే భాగ్యం కలిగించండి ప్రభువా. ఎంతోమంది సేవకులు ఇబ్బంది పడుతున్నారు నాయన. వారికి తినడానికి లేని పరిస్థితి, సంఘాలు ఉన్న మందిరాలు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు తండ్రి. వారందరూ కూడా మీరే సహాయం చేయండి నాయన. వారందరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు చేసే పనులలో మీరు తోడుగా ఉండండి. వారికి రక్షణకర్తగా ఉండండి ప్రభువా. ఎవరైతే హాస్పిటల్లో వైద్యం పొందుతున్నారో వారందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. వారందరికీ మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ని ఇవ్వండి. వారి బాధలను తీసివేయండి నాయన. దూర ప్రాంతాల్లో ఎంతోమంది ఉద్యోగాలు చేస్తున్నారు నాయన. వారందరూ కూడా మీరే జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈరోజు ఎంతోమంది ఉద్యోగాల నిమిత్తం ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు నాయన. వారందరినీ కూడా మీరే జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. వారికి మంచి ఆయుష్, ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభువా. చాలామంది బిడ్డలు ధ్యాన స్థితిలో ఉన్నారు నాయన. వారందరిని కూడా మీరే జ్ఞాపకం చేసుకున్న నాయన. అనాథ బిడ్డలు ఎంతోమంది ఉన్నారు ప్రభా. వారందరిని కూడా హక్కును చేర్చుకునేలాగున సహాయం చేయండి ప్రభా. వారికి ఆశ్రమాలు కట్టించేలాగున అధికారులతో మాట్లాడి సహాయం చేయండి ప్రభా. చాలామంది తల్లిదండ్రులను రోడ్ల మీద వదిలేస్తున్నారు తండ్రి. వాళ్ళ ఆస్తులు అయితే కావాలి కానీ తల్లిదండ్రుల అవసరం లేదులాగా చూస్తున్నారు తండ్రి. వారందరూ కూడా మీరే జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభా. తల్లిదండ్రుల గొప్పదనాన్ని తెలుసుకునేలాగా వారి కుమారులకు సాయం చేయండి ప్రభా. వారందరిని కూడా తల్లిదండ్రుల హక్కును చేర్చుకునేలాగా చేయండి తండ్రి. ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుంటే నాయన. డ్రైవింగ్ చేసే బిడ్డలు ఉన్నారు. వారందరిని కూడా సక్రమంగా గమ్యాన్ని చేర్చేలాగా చేయండి ప్రభా. అధికారులను జ్ఞాపకం చేసుకునే నాయన. వారు చేసే పనులలో తోడుగా ఉండండి. ప్రజలకు సహాయకారులుగా ఉండేలాగా సహాయం చేయండి నాయన. వారి ఇబ్బందులన్నింటినీ కూడా తీసివేయండి ప్రభా. గల్ఫ్ దేశాలలో ఎంతోమంది ఉన్నారు ప్రభా. వారందరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకునే నాయన. అక్కడ ఎటువంటి ఇరుకులు, ఇబ్బంది లేకుండా చూడండి ప్రభా. ఉదయకాలంలో ప్రతి ఒక్క సహోదరిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. రైతులను జ్ఞాపకం చేసుకుంటే ప్రభా. వారిని పండించే పంటకు మంచి గిట్టుబాటు ధర వచ్చేలాగా సహాయం చేయండి. చేతి వృత్తులు వారు ఉన్నారు. వారందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రభా. వారు చేసే వృత్తిలో మంచి
జరిగేలాగున సహాయం చేయండి. వారి కుటుంబాలను పోషించుకునేలాగున సహాయం చేయండి ప్రభా. ఇప్పటివరకు ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరు కూడా ప్రేమపూర్వక వందనాలు తెలుపుతున్నాను. ఆమెన్, ఆమెన్.